దసరా పండుగ సందర్భంగా సోషల్ మీడియాలో దసరా చేసుకుంటారా, గాంధీ జయంతి చేసుకుంటారా అనే చర్చ బాగా ట్రెండింగ్లో ఉంది. దానికి కారణం ఈ సంవత్సరం దసరా అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున రావడం. దసరా చేసుకుంటారా, గాంధీ జయంతి చేసుకుంటారా అనే చర్చ సోషల్ మీడియాలో వ్యంగ్యంగా ట్రెండింగ్ అయింది. అయితే అదే అక్టోబర్ 2న మన రెండవ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా. ఇది దాదాపుగా మనకు గుర్తు లేదు. లాల్ బహదూర్ శాస్త్రి భారతదేశపు రెండవ ప్రధాని. 1904 అక్టోబర్ 2న యూపీలోని ముఘల్ ఉరై ప్రాంతంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు జన్మించారు. సత్యం, అహింస సిద్ధాంతాలకు ఆకర్షితులై 16 ఏళ్ల వయసులో స్వాతంత్రోద్యమంలో చేరాడు. భారత స్వాతంత్రం తర్వాత క్యాబినెట్లో రైల్వే శాఖ మంత్రిగా పనిచేశారు. 1956 ఆగస్టులో మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో 112 మంది ఆ ప్రమాదంలో చనిపోవడానికి నైతిక బాధ్యత వహిస్తూ తన మంత్రి పదవికి రాజీనామా చేయడానికి ముందుకొచ్చారు. ఈ రాజీనామాకు నెహ్రూ అంగీకరించకపోవడంతో వెనక్కు తగ్గడం జరిగింది. మరోసారి 1956 నవంబర్లో తమిళనాడులో జరిగిన రైలు ప్రమాదంలో 144 మంది చనిపోవడంతో మళ్ళీ తన మంత్రి పదవికి రాజీనామా చేసి దాన్ని స్వయంగా ఆమోదించాలని కోరడం జరిగింది. నెహ్రూ గారి తర్వాత 1964 జూన్ 9న భారతదేశ రెండవ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టే నాటికి భారతదేశంలో ఆహార కొరత తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఆ ఆహార కొరతను తీర్చడానికి ఎంఎస్ స్వామినాథన్ గారి కృషితో లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రత్యేక చొరవ చూపి భారతదేశంలో హరిత విప్లవానికి పునాదులు వేశారు. ఆహార ధాన్యాలకు సంబంధించి 1965లో రోమ్లో జరిగిన ఒప్పందం ప్రకారం 1971 వరకు భారతదేశం పూర్తి స్థాయి ఆహార ధాన్యాల ఉత్పత్తిని సాధిస్తుందని ఒప్పందం చేయడం జరిగింది. ఇది చరిత్రలో రోమ్ ఒప్పందంగా ప్రఖ్యాతిగాంచింది. అయితే లాల్ బహదూర్ శాస్త్రి తీసుకున్న నిర్ణయాల వల్ల, హరిత విప్లవం వల్ల 1970లో గోధుమల ఉత్పత్తిలో భారతదేశం పూర్తి స్వతంత్ర ఉత్పత్తి చేయగలిగింది. గోధుమల దిగుమతిని విదేశాల నుండి పూర్తిగా ఆపేసే పరిస్థితి ఈ హరిత విప్లవం ద్వారా సాధ్యపడింది. కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్ అనే సంస్థని స్థాపించారు. ఈ సంస్థ ద్వారా రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర అందించడం ప్రధాన ఉద్దేశం. అదే సంవత్సరం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కూడా స్థాపించారు. ఆహార ధాన్యాల సేకరణ, నిల్వ, పంపిణీ చేయడంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కీలక పాత్ర పోషించింది. అదే సమయంలో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డును స్థాపించారు. దీన్ని డాక్టర్ వర్గీస్ కురియన్ నేతృత్వంలో భారతదేశంలో పాల ఉత్పత్తిని పెంచి ప్రపంచ స్థాయిలో నిలబెట్టారు. దీన్ని మనం శ్వేత విప్లవంగా చదువుకున్నాం. 1965 ఇండియా పాకిస్తాన్ యుద్ధ సందర్భంలో ప్రయాగ్రాజ్లో జరిగిన ఒక సభలో లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ఇవ్వడం జరిగింది. ఈ యుద్ధానికి సంబంధించి పాకిస్తాన్ ఆపరేషన్ జిబ్రాల్ట్ అనే దుశ్చర్య ద్వారా కాశ్మీర్లకు చొరబడుతున్న సందర్భంలో భారత సైన్యం లాహోర్ వరకు తన సైన్యాన్ని పంపించి పాకిస్తాన్ని ఓడించింది. ఈ యుద్ధాన్ని ముగించడానికి అప్పటి సోవియట్ యూనియన్లోని తాష్కెంట్లో శాంతి చర్చల్లో పాల్గొన్నారు శాస్త్రి గారు. 1966 జనవరి 10న తాష్కెంట్లో ఇండియా పాకిస్తాన్ యుద్ధానికి సంబంధించిన ఉడంబడికపై లాల్ బహదూర్ శాస్త్రి సంతకం చేశారు. ఆపడానికి అయిష్టంగానే
సంతకం చేశారు. ఈ తాష్కెంట్ డిక్లరేషన్స్ ప్రకారం యుద్ధానికి ముందు సైన్యాలు ఎవరి స్థానాల్లో వారు ఉండాలి. ఇంకా ఇరు దేశాల యొక్క వివాద పరిష్కారాలు శాంతి చర్చల ద్వారా జరిపి పరిష్కారం చేయాలని తాష్కెంట్ డిక్లరేషన్ చెప్తుంది. 1966 జనవరి 11న లాల్ బహదూర్ శాస్త్రి గారు తాష్కెంట్లోని తన గదిలో అకస్మాత్తుగా అనుమానాస్పద స్థితిలో చనిపోవడం జరిగింది. దేశవ్యాప్తంగా శాస్త్రి గారి మరణంపై అనేక అనుమానాలు ఉన్నాయి. 60 సంవత్సరాలు దాటుతున్నా ఇప్పటి వరకు శాస్త్రి గారి మరణానికి సంబంధించి ఎటువంటి ఖచ్చితమైన ఆధారాలు లేవు. ఇంత పెద్ద దేశం, భారతదేశం యొక్క ప్రధాని విదేశాల్లో మరణించినా కూడా కనీసం పోస్ట్ మార్టం కూడా చేయకపోవడం అత్యంత అనుమానాస్పద విషయం. శాస్త్రి గారి శరీరం ఇండియాకి చేరినప్పుడు శరీరం పైన నీలిరంగు గుర్తులు కనిపించడం, శాస్త్రి గారి వ్యక్తిగత థర్మస్ ఫ్లాస్క్ కనిపించకుండా పోవడం, వ్యక్తిగత డైరీ కనిపించకుండా పోవడం, కీలక సాక్షులందరూ రోడ్డు ప్రమాదాల్లో మరణించడం అనేక అనుమానాలకు తావిస్తుంది. శాస్త్రి గారి మరణానికి సంబంధించి భారత ప్రభుత్వం వేసిన 1977లో నియమించిన రాజనారాయణ్ కమిటీ రిపోర్టు అదృశ్యమవడం, పార్లమెంట్లో కూడా దీనికి సంబంధించిన రికార్డులు లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తుంది. శాస్త్రి గారు మరణించి 60 ఏళ్ళు దాటిన అతని మరణం ఇంకా రహస్యంగానే ఉంది. శాస్త్రి గారి మరణం ఎవరికి లాభం చేకూర్చిందో చరిత్రకే తెలియాలి.